అందరికీ స్వాగతం. సంకష్టహర చవితి లేదా చతుర్థి పూజ జూలై 14న వచ్చిందనమాట. ఆ పూజను కంగారు లేకుండా, ఎటువంటి ఆనవాయితీ లేకుండా, కలశం పెట్టుకోకుండా, పసుపు ముద్దతో గణపతిని చేయకుండా, గౌరమ్మని పెట్టకుండానే సింపుల్‌గా మనం ఉపవాసం ఉంటూ స్వామివారికి నమస్కరించుకొని మన కోరికలను ఎలా తీర్చుకోవాలో వీడియోలో తెలుసుకుందాము. మన వీడియోస్‌కి మంచి వ్యూస్ అయితే వస్తున్నాయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, సంకష్టహర చవితి పూజను ఏ విధంగా సింపుల్‌గా చేసుకోవాలి అంటే, ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఉపవాసం ఉండడం చాలా ముఖ్యమండి. ఉపవాసము అంటే ఎవరైనా పళ్ళు, ఫలాలు తీసుకొని ఉండగలిగితే చక్కగా సాయంత్రం వరకు చుక్కలను చూసేంత వరకు ఉపవాసం ఉండాలండి. సంకష్టహర చవితి పూజలో ముఖ్యమైనది ఏంటంటే ఉపవాసం అనమాట. సో, మనము ఎలాగా ఈ పూజని స్టార్ట్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాము. ఉదయాన్నే లేసి తలస్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. అలాగే దేవుడి గదిని, పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే స్వామివారికి పువ్వులతో పసుపు పూలు గానీ, ఎరుపు రంగు పూలతో గానీ అలంకారం చేసుకొని స్వామివారికి గరికను సమర్పించాలన్నమాట. గరిక అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి గరికని సమర్పించి మనము స్వామివారికి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలన్నమాట. స్వామివారికి బెల్లం ముక్క అంటే చాలా ఇష్టం. ప్రత్యేకంగా స్వామివారికి విడిగా ఒక పాత్రలో స్వామికి బెల్లాన్ని నివేదించి నమస్కరించుకోవాలన్నమాట. తర్వాత ఏం చేయాలంటే మనం ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో 3 గుప్పెళ్ళ బియ్యాన్ని, ఒక 2 ఎండు ఖర్జూరాలు, 2 తమలపాకులు, 2 వక్కలను మనకి తోచిన దక్షిణ 11 లేదా 21 లేదా 51 అలాగా ఒకటి సంఖ్య వచ్చేలాగా దక్షిణని స్వామివారికి సమర్పించి, స్వామివారికైతే ముడుపు కట్టుకోవాలండి. అందులోనే పసుపు కుంకుమలు కూడా వేసి 3 ముళ్ళు వేసి ముడుపు కట్టి దాని మీద కూడా పసుపు కుంకుమ పెట్టి ఒక పుష్పాన్ని పెట్టి దానికి స్వామివారి పాదాల చెంత పెట్టాలన్నమాట. అంటే మన కోరికను ఆ ముడుపు రూపంలో స్వామివారికి తెలియజేస్తున్నామనమాట. స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టి, స్వామి నేను ఈ కోరిక కోసం లేదా ఈ సంకల్పంతో నీకు పూజ చేస్తున్నాను. సాయంత్రం వరకు ఎటువంటి ఆటంకాలు, విఘ్నాలు కలగకుండా నేను పూజను సంపూర్ణంగా చేసుకునే విధంగా ఆశీర్వదించు అని మీ కోరికను చెప్పుకొని 21 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి దగ్గర పెట్టిన ముడుపు మూటకు ధూపాన్ని అలాగే దీపాన్ని చూపించి హారతినిచ్చి నమస్కరించుకోండి. ఇంతటితో మీకు ఉదయం పూజ అయితే పూర్తయిపోతుందండి. మీకు కుదిరితే ఉదయాన స్వామివారికి సంబంధించిన శ్లోకాలు అన్నీ చదువుకొని హారతిచ్చి నైవేద్యం పెట్టుకొని స్వామివారికి నమస్కరించుకోండి. వీలైతే గుడికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులు ఉన్న గుడికి వెళ్ళి నమస్కరించుకొని, తల్లి నేను ఇలాగ పూజ చేయాలనుకుంటున్నాను. ఎటువంటి విఘ్నాలు లేకుండా నా పూజ పూర్తి చేసేలాగా ఆశీర్వదించి నమస్కరించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మనము సాయంత్రం చేయాల్సిన విధి విధానాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి. మనము మామూలుగా ఉదయాన ముడుపు కట్టుకున్నాం కదా! 3 పిడికిళ్ళ బియ్యంతో ముడుపు కట్టాం కదండీ! ఆ బియ్యాన్ని తీసుకొని బెల్లపన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలన్నమాట. అలాగే రవ్వతో 21 కుడుములని చేసుకోవాలి. బియ్యపు రవ్వతో 21 కుడుములు చేసి స్వామివారికి కుడుములు ఉండ్రాలంటే చాలా ఇష్టమని తెలుసు కాబట్టి ఆ బొజ్జగన్నపయ్య కోసం మనం 21 కుడుములను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సిద్ధం చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ మనము శుభ్రంగా స్నానం చేసి స్వామివారి దగ్గర యథావిధిగా దీపారాధన చేసుకొని బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోవాలి. బెల్లం పానకం, వడపప్పు అలాగే అరటిపళ్ళు, టెంకాయ ఇవన్నీ సిద్ధంగా ఉంచుకొని స్వామివారికి గరికతో గానీ పసుపు రంగు లేదా ఎరుపు రంగు పువ్వులతో 21 సంఖ్య ఉండేలాగా చూసుకొని పూజ చేసుకోండి. స్వామివారి శ్లోకాలను చెప్పుకోండి. ఇలాగా అష్టాత్రోలు చెప్పుకోండి. స్వామివారికి సంబంధించిన గరికకు సంబంధించిన 11 శ్లోకాలు ఉంటాయండి. సో, దానితో పూజ చేస్తే చాలా మంచిది. అలాగా పూజ చేసుకున్న తర్వాత స్వామికి మనం చేసుకున్న నైవేద్యాలన్నీ ఉండ్రాళ్ళను అలాగే బెల్లపన్నాన్ని సమర్పించి స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొనేసి హారతి, ధూపం చూపించుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూసి చుక్కలని, చంద్రుడిని చూసి నమస్కరించుకొని ఉపవాసాన్ని విరమించి మళ్ళీ తిరిగి ఇంటిలోకి వచ్చిన తర్వాత వినాయకుడికి అలాగే గౌరీదేవికి పూజ చేసుకోవాలండి. ముఖ్యంగా అమ్మవారికి కూడా నమస్కరించుకోవాలి. నమస్కరించుకున్న తర్వాత అమ్మ నేను ఉపవాసాన్ని చెల్లిస్తున్నాను. స్వామి నా కోరిక నెరవేరేలాగా ఆశీర్వదించమని నమస్కరించుకున్న తర్వాత చక్కగా మీరు ఉపవాసాన్ని వదిలేసుకోవాలండి. ఇంతటితో మనకి సంకష్టహర చతుర్థి పూజ పూర్తయిపోతుంది. ఈ పూజ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, ఫ్యూచర్ బాగుండేలాగా అంతా బాగుంటుందన్నమాట. మన లైఫ్‌లో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియోలో ఒక్క పాయింట్ నచ్చినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సంకష్టహర చతుర్థి పూజ చేసుకోవడం వల్ల మనకి ఉద్యోగంలో సమస్యలున్నా, వ్యాపారంలో అభివృద్ధి లేకున్నా, వివాహం జరగకున్నా, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా, అలాగే ఇంట్లో ఎప్పుడు తరచుగా ఏమైనా రిపేర్లు వస్తూ ఉన్నా, ఏదైనా మనం పని అనుకుంటే అనుకోకుండా
ఏవో ఒక ఆటంకాలు రావడం అలాంటివి ఏమన్నా జరుగుతున్నప్పుడు, మనకి లైఫ్‌లో గ్రోత్ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి పూజని ఒక్కసారి గానీ, 5 సార్లు కానీ, 11 సార్లు గానీ, 21 సార్లు గానీ చేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీకు వెంటనే శీఘ్రంగా రిజల్ట్ అయితే వస్తుందండి. ఫాస్ట్‌గా మిమ్మల్ని ఆ స్వామివారు కరుణిస్తారు. కానీ భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో శుద్ధిగా చేయండి. అందరి చేత కూడా చేపిచ్చండి. మనం ఒక్కటే బావుంటే చాలదండి. మన చుట్టుపక్క వాళ్ళు కూడా బావుండేలాగా మనం నమస్కరించుకోవాలి. స్వామివారికి అందరం బావుండాలి స్వామి, అందులో నేను కూడా ఉండాలని దండం పెట్టుకోండి. వీలైతే అందరి చేత కూడా ఇది చేయించడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలనైతే నేను షేర్ చేశానండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.